కూటమి ప్రభుత్వం 6 నెలల పాలనలో అమలు చేసిన పథకాలపై వైసీపీ నేతలు బహిరంగ చర్చకు రాగలరా అని ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు సవాల్ విసిరారు. ప్రభుత్వంతో చర్చించే ధైర్యం లేని ఆ పార్టీ నేతలు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. 2019లో వైసీపీ అధికారం చేపట్టిన 6 నెలల్లో ఎన్ని పథకాలు అమలు చేశారో చెప్పాలన్నారు. అసెంబ్లీకి రాకుండా ప్రజల నుంచి అర్జీలు తీసుకుంటున్న జగన్ వాటిని ఎలా పరిష్కరిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యల్ని ఎలుగెత్తి చాటగల ఏకైక వేదిక అసెంబ్లీ మాత్రమే. కానీ ఆ అసెంబ్లీకి రాలని అలగటం పరాకాష్ఠగా నేను భావిస్తున్నా. అలాగే అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా లేదని రాని మీరు లోక్సభలో 4 ఎంపీలు ఉంటే లోక్సభకి ఎందుకు వెళ్తున్నారు? లోక్సభలో మీకు ఏమైనా ప్రతిపక్ష హోదా ఉందా? లేదా రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్ష హోదా ఉందా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక తీరు, ఢిల్లీలో ఒక తీరు నడపడం దిగజారిన రాజకీయ విలువకి మీ పార్టీ అర్థం పడుతుందని నేను భావిస్తున్నా. మానేస్తే అన్నిసార్లు మానేయాలి. మీకు ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వలేదు కాబట్టి. అదే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మీకు 11 సీట్లు ఎక్కడిచ్చారు? 4 సీట్లు లోక్సభలో ఇచ్చారు. అట్లాంటి మీరు లోక్సభకి ఎందుకు వెళ్తున్నారు? ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎందుకు రావట్లా? ఫస్ట్ 6 నెలలు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ రోజున మీ ప్రభుత్వం ఏర్పడినప్పుడున్న ఆర్థిక పరిస్థితి ఏంటి? ఇవాళ ఆర్థిక పరిస్థితి ఖజానాను మీరు ఎలా చెప్పారు? 45 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్న ముఖ్యమంత్రికి ఇలాంటి సమస్య ఎప్పుడూ చూడలేదంటే అది మీ పాలనకి అర్థం పడుతుంది. మేము బహిరంగ చర్చకు సిద్ధం. నేనైనా వస్తా. టైము డేటు మీరు చెప్తే. లేదు మీరు రమ్మన్నా నేను వస్తా.